నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తల్లో ఇప్పుడు ముఖ్యాంశాలు చూద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్రెడ్డికి పార్టీ అధిష్టానం నుండి పూర్తి మద్దతు ఉందని 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనే బరిలో నిలుస్తారని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి మరింత సమన్వయంతో పనిచేయాలని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజల్లోకి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా తీసుకువెళ్లాలని, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి ఎర్రకోట రాజీవ్రెడ్డి చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. మీ కుటుంబ సభ్యునిగా భావించి రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి రాజీవ్రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. ఎమ్మెల్యేగా చేస్తే కేశవరెడ్డి గారి రుణం తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి కేశవరెడ్డి గారు ఎంతో సేవ చేశారు. ఆయన రుణం తీర్చుకోవాలంటే కార్యకర్తలకు, నాయకులకు ఉండే అవకాశం రాజీవ్రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకోవడమే. కాబట్టి రేపు రాబోయే ఎన్నికలలో రాజీవ్రెడ్డి అంటే కేశవరెడ్డి కొడుకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తమ్ముడు, అన్న, కొడుకుతో సమానం. కాబట్టి మీ కుటుంబ సభ్యునిగా భావించి రేపు అండగా ఉండి అన్ని కార్యక్రమాలలో కూడా రాజీవ్రెడ్డితో పాటు నడిచి అన్ని కార్యక్రమాలు విజయవంతమయ్యేలా చేసి రాజీవ్రెడ్డికి జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి గుర్తింపు వచ్చేలాగా మీరందరూ కూడా ఆయనకు తోడుగా ఉండాలని, ఆయనకు అండగా ఉండాలని కూడా మీకు అందరికీ నేను మనవి చేస్తాను.